హాయ్ అండి, నేను మీ సాయికృష్ణ అక్కల. మీకు తెలుసా, మనం ఎప్పుడు ఇలా తీసి పారేసే ఈ పైనాపిల్ పిలక నుంచి మనం ఒక పైనాపిల్ మొక్కనే పెంచొచ్చు అని ఎలాగో చూపిస్తా రండి. మొదట ఇలా వేరు చేసిన పిలకని ఒక 2 రోజులు అలా వదిలేయండి. దీని వల్ల ఈ పిలక చివర గట్టిపడి మొక్క నాటుకున్నప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత ఈ పిలక చివర ఉన్న ఆకుల్ని ఇలా తీసేయండి. అప్పుడు ఈ స్టెమ్ బయటికి కనబడుతుంది. దీని వల్ల వేర్లు రావడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఒక గ్లాస్ కానీ లేదా ఏమైనా జార్ లో వాటర్ తీసుకొని ఈ పిలకను దానిలో పెట్టేయండి. ఇక్కడ గమనించినట్లయితే మనం ఆకులు తీసేసి బయటకు కనపడేలాగా చేసిన పిలక చివరి భాగం మాత్రమే నీటిలో ఉండేలా చూసుకోవాలి. ఇలా ఇంకా 10 రోజుల తర్వాత మనం చూసినట్టయితే ఇలా అద్భుతంగా వేర్లు రావడం మనం చూడొచ్చు. ఇంకా ఈ జార్ లో ఉన్న వాటర్ ని నేను ప్రతి 2 రోజులకు ఒకసారి మార్చుకుంటూ ఉన్నాను. రూట్స్ ఇలా హెల్దీగా ఈ సైజుకి వచ్చాక మనం ఇంకా మట్టిలో నాటుకోవడమే. ఈ స్టేజ్ లో ఇలా చిన్న కుండీ అయినా సరిపోతుంది. దీనిలో నేను ఇసుక మరియు నల్ల మట్టిని సమానంగా తీసుకున్నాను. ఈ మట్టిలో మన పైనాపిల్ పిలకని జాగ్రత్తగా నాటుకొని ఇంకా ఇలా నాటుకున్న తర్వాత కొంచెం నీటిని ఇవ్వండి. గుర్తుంచుకోండి, పైనాపిల్ కి ఎక్కువ నీటిని ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి 3 నుంచి 4 రోజులకి మట్టిలో తేమ శాతం తగ్గినట్టు అనిపిస్తే నీటిని ఇవ్వండి. ఇంకా ప్రతిరోజు ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు డైరెక్ట్ సన్లైట్ పడే ప్లేస్ లోనే పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టేయండి. ఇంకా ఈ పైనాపిల్ గ్రోత్ గురించి నా ఫ్యూచర్ వీడియోస్ లో అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. అవి మీరు తెలుసుకోవాలి అనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.